ఫస్ట్ ఒక హాఫ్ కేజీ చికెన్ వేసుకొని దాంట్లో పసుపు ఉప్పు వేసుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోండి. దీని లోపల మసాలాకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ సిద్ధం చేసుకుందాం. ఇప్పుడు చికెన్ని స్టవ్ మీద వేసి కొంచెంసేపు ఫ్రై అవ్వనివ్వాలి. అలా అంటే దాంట్లో ఉన్న నీరు మొత్తం ఆవిరయ్యేంత వరకు. దాని తర్వాత మసాలాకి కావాల్సినవన్నీ అన్ని ఐటమ్స్ని ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేసి పక్కకు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్లో చికెన్ పీసెస్ని ఫ్రై చేసి అవి పక్కకు తీసేసిన తర్వాత దాంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి చికెన్ పీసెస్ యాడ్ చేసి దాంట్లోకి కారం, మనం చేసుకున్న మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. కాసేపు ఫ్రై చేయనియచ్చు, లేకపోతే మామూలుగా అయినా దాన్ని కలిపేయచ్చు. కలిపేసిన తర్వాత నిమ్మకాయ పులుపుకు తగ్గినంత వేసుకొని, అంటే ఎంత చేదుకుంటే అంత నిమ్మకాయ యూజ్ చేయొచ్చు. అట్ లాస్ట్ దీన్ని స్టోర్ చేసి 3 months వరకు తినొచ్చు.